బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షకు నిరసనగా అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. సభ నుంచి వాకౌట్ చేశారు బీజేపీ సభ్యులు. తెలంగాణ హక్కుల సాధనకు ఎక్కడికైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే విపక్షాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నిరసనలో భాగంగా 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు సీఎం. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించాము. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The government resolution is adopted. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షకు నిరసనగా అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. సభ నుంచి వాకౌట్ చేశారు బీజేపీ సభ్యులు. తెలంగాణ హక్కుల సాధనకు ఎక్కడికైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే విపక్షాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నిరసనలో భాగంగా 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు సీఎం. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్లో అందిస్తారు. సత్యం, అసెంబ్లీ తీర్మానంపై అప్డేట్స్ ఏంటి? పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణ నిధులు కేటాయించడంలో కనీసం తెలంగాణ ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం తేలేకపోయింది. నిర్లక్ష్యం చేయడమే కాదు, తెలంగాణను కేంద్రం కక్షపూరితంగా చూస్తుందంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్పై వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇదే అంశాన్ని చర్చకు పెట్టారు. ఈ చర్చలో అధికార పార్టీతో పాటు విపక్షాలైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ చర్చలో పాల్గొంది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది, కావాలని నిధులు కేటాయించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇక మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే నెహ్రూ కాలంలో కూడా, నెహ్రూ ఇందిరాగాంధీ కాలంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా నిధులు కేటాయించేది. గతంలో యూపీఏలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇక రాష్ట్ర విభజన సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలంటూ కూడా విభజన చట్టాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై ఎప్పుడూ వివక్ష చూపుతూనే ఉంది. ఇక నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడ విభజన చట్టం అమలు చేస్తామని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ఒక రాష్ట్రానికి మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే విభజన చట్టాన్ని అమలు చేస్తున్న విధంగా నిధులు కేటాయించారు తప్ప తెలంగాణకు ఎక్కడ నిధులు కేటాయించలేదనే అంశాన్ని ఆయన సభలో, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇక తెలంగాణ నుంచి ట్యాక్స్ రూపంలో తెలంగాణ నుంచి ప్రతి ఏటా 3,68,00,000 ట్యాక్స్ చెల్లిస్తే కేవలం 1,68,00,000 మాత్రమే మనకు ఈసారి నిధులు కేటాయించారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా వివక్ష చూపుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. సౌత్ రాష్ట్రాల నుంచి దాదాపు 22 లక్షల కోట్ల ట్యాక్స్ కేంద్రానికి చెల్లిస్తే
మొత్తం ఈ నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చిన నిధులు కేవలం 48,000 కోట్లు మాత్రమే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలపై కూడా చిన్నచూపు చూపుతుంది. ఇక ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళడం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారు, ప్రకటన చేశారు. ఇక ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉంటాం, దక్షిణాది రాష్ట్రాల నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది, అందుకే ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తాము దూరంగా ఉంటామని నిరసన వ్యక్తం చేస్తూ తాము దూరంగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. ఇక ఈ సభలో జరిగిన ఈ చర్చలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అయితే ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత 10 ఏళ్లుగా కూడా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, విభజన అంశానికి సంబంధించిన నిధులకు సంబంధించి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన ఆ సందర్భంలో కూడా నిధులు కేటాయించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అసెంబ్లీ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అవసరమైతే తాము కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్తే తాము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకున్నా మొత్తం ఇక ఈ తీర్మానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే కావాలని కాంగ్రెస్ పార్టీ నిధులు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. ప్రత్యేక విభజన చట్టంలో ఉన్న నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆ రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి శాఖల వారీగా రావాల్సిన నిధులు వచ్చాయంటూ కూడా శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ఇచ్చిన నిధులకు సంబంధించిన పూర్తి చిట్టాను బీజేపీ ప్రకటన చేస్తే కావాలని తెలంగాణలో బీజేపీని ఎదుగుదలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీని టార్గెట్ చేస్తూ ఇలాంటి రాజకీయ ఆరోపణలు అసెంబ్లీలో చర్చకు పెట్టారంటూ బీజేపీ అసెంబ్లీలో వాకౌట్ చేస్తూ అసెంబ్లీ వాకౌట్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది. ఇక ఈ అసెంబ్లీ తీర్మానం సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రాన్ని కలవడానికి, కేంద్రం నుంచి నిధులు సమీకరించడానికి విపక్ష పార్టీలతో కలిసి వెళ్ళడానికి కూడా తాము సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను హాజరు కావడం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల విషయంలో నిధులు ఉన్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. బీహార్ రాష్ట్రం నుంచి ₹1 చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి తిరిగి కేంద్రం దాదాపు ₹7.22 తిరిగి అభివృద్ధి నిధులు కేటాయించింది. కానీ దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కేవలం 40 పైసలు మాత్రమే కేటాయిస్తుంది. ఎందుకు ఈ వివక్ష కేంద్రం చూపుతుందనే అంశాన్ని అసెంబ్లీ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇక అన్ని పార్టీలు తమతో కలిసి వస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి, నిరసన వ్యక్తం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నారని అసెంబ్లీ నుంచి ఈరోజు అసెంబ్లీ తీర్మానం చేసిన చెప్పొచ్చు.